వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఈ సినిమా యాక్షన్, సస్పెన్షన్, డ్రామా మిళితమై ఓ ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజిత్ కుమార్ నటించిన ఈ సినిమా తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించాలని గమనం చేస్తుంది. అయితే ఈ కథ ఎలా అన్ఫోల్డ్ అవుతుందనే దానిపై ఈ సమీక్షలో సమగ్ర విశ్లేషణ. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ ఓ డేంజరస్ గ్యాంగ్స్టర్. తన భార్య త్రిష మరియు కొడుకు ప్రేమతో జీవిస్తూ ఎప్పటికప్పుడు తన గతం నుంచి దూరంగా ఉంటాడు. కానీ ఒకప్పుడు తన గతం అతన్ని ఆపకుండా వదిలిపోదు. తన కొడుకు వస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ఏకీ తిరిగి తన గ్యాంగ్ ప్రపంచంలో ప్రవేశించి త్రిష మీద జరిగిన పగబట్టిన గ్యాంగును ఎదుర్కొంటారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు, ఏకే యొక్క గతం మరియు త్రిషపై పగబట్టిన వారి ఆందోళనలు ఎలా అన్ఫోల్డ్ అవుతాయో సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. అజిత్ ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్గా కనిపించారు. తన పాత్రతో అనుభవాన్ని అద్భుతంగా చాటుకున్న అజిత్ బాడీ లాంగ్వేజ్ డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అతని ఆగ్రహం, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్తో తండ్రి పాత్రను సరైన అంగీకారంతో గమనించవచ్చు. అర్జున్ దాస్ తన పాత్రలో ఎప్పట్లాగే తన టైమింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో అతని నటన చాలా బాగుంది. సునీల్ కూడా హీరోకు అనుచరుడుగా మెప్పించడానికి మంచి నటన ప్రదర్శించాడు. త్రిష కూడా చాలా బాగానే నటించారు. ఆమె పాత్ర కథలో కీలకమైన మాత్రాన ఎమోషనల్ సీన్స్లో తన నటన ప్రేక్షకుల్ని అంగీకరింపచేసింది. సాంకేతిక విభాగం అభినందన్ రామానుజం. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగా తెరకెక్కించబడ్డాయి. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా విజువల్ అనుభవం ఆకర్షిస్తుంది. మైనస్ పాయింట్లు: దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ మంచి కథా నేపథ్యం తీసుకున్నప్పటికీ ఆ కథను ఆసక్తికరంగా కొనసాగించలేడు. కొన్ని సన్నివేశాలు అతి స్లోగా సాగిపోతున్నాయి. ఇది సినిమాకు కొంత బోరింగ్ ఫీల్ ఇస్తుంది. కొన్ని చోట్ల ఈ సినిమా పరిపూర్ణమైన యాక్షన్ థ్రిల్లర్గా కాకుండా రెగ్యులర్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. క్లైమాక్స్లో అజిత్ పాత్రను ఎమోషనల్గా డిజైన్ చేసినప్పటికీ ఆ భావన స్క్రీన్ మీద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ ఇంపాక్ట్ ప్రాముఖ్యంగా లేనట్లుగా కనిపించవచ్చు. ఎడిటింగ్ బాగుంది, కానీ కొన్ని సీన్స్ను తగ్గించి మరింత పట్టు కావలసిన భాగం ఉంటే బాగా అనిపించేది. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమా యొక్క యాక్షన్, సస్పెన్షన్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్లు ప్రేక్షకుల్ని ఆకర్షించే అంశాలు. కానీ కొన్ని సన్నివేశాలు ఊహించగలుగుతున్నవి మరియు ఎమోషనల్ పీక్స్ కొంత లోపం కావడం ఈ సినిమాకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని యాక్షన్ ఫ్యాన్స్ మరింత ఆస్వాదించవచ్చు. అయితే ఇతర ప్రేక్షకులకు కొన్ని చోట్ల నిరాశ కలిగే అవకాశం అయితే ఉంది. చివరగా సినిమాను మాస్ ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించినప్పటికీ కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమాకైతే మైనస్ అనే చెప్పవచ్చు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.